ఓం నమః శాంతాయ దివ్యాయ సత్య ధర్మస్వరూపిణే స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమః. ఇప్పుడు బృహదారణ్యకంలో 15 మంత్రం ప్రారంభిస్తున్నాం. తదేతద్ బ్రహ్మ క్షత్రం విట్సూద్రం తదగ్నినా ఏవ దేవేషు బ్రహ్మ అభవతు బ్రాహ్మణః మనుష్యేషు క్షత్రియేణ క్షత్రియః వైశ్యేన వైశ్యః శూద్రేణ శూద్రః తస్మాత్ అగ్నావేవ దేవేషు లోకమిచ్చంతే బ్రహ్మణే మనుష్యేషు ఏతాభ్యాగం హి రూపాభ్యాం బ్రహ్మా భవతు. ఇక్కడ బ్రహ్మ అంటే హిరణ్యగర్భ ప్రజాపతి అన్నమాట. ఎవరైతే ఈ వర్ణ విభాగం అనేటువంటిది అజ్ఞాన విషయమైనటువంటి కర్మకాండలో చేశారో, అంటే ఈ విభాగం అన్నటువంటిది జ్ఞానులకి అవసరం కాదు. జ్ఞాని తనని తాను గుర్తించడం తప్పించి ఇతరమైనటువంటి వస్తువుల యందు ఆకాంక్ష కలవాడు కాడు. ఆయన ఆత్మయందే తృప్తుడు, ఆత్మనే చింతిస్తాడు. కాబట్టి వాడికంటూ ప్రత్యేకించి కర్మకాండ యొక్క అవసరం కానీ, ఆ కర్మకాండకు అవసరమైనటువంటి వర్ణముల యొక్క విభాగం కానీ, లేదా ఆయా వర్ణాల యందు ఉండేటువంటి సామ్య వైషమ్యాలు, వాస్తవానికైతే వర్ణాల యందు సామ్య వైషమ్యాలు లేవు. మనకి ఎక్కడి నుంచి వస్తున్నదండి అని అంటే, కర్మకాండ చేసేటప్పుడు విభాగం ఉంటుంది, ఎవరు ఏ పని చెయ్యాలి అని. ఒక యజ్ఞం చేస్తున్నాడంటే హోత ఓ పని చేస్తాడు, ఋగ్వేదాన్ని చెప్తాడు, ఉద్గీత సామవేదం, ఆధ్వర్యం చేస్తూ ఉన్నటువంటి వాడు యజుర్వేదాన్ని, బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి వాడు అథర్వవేదాన్ని వినియోగం చేస్తూ ఉంటారు. ఏమండి దీనిలో ఎవరు గొప్ప వాళ్ళండి, ఎవరు తక్కువ వాళ్ళండి అని అంటే, ఎవరు లేకపోయినా యజ్ఞం నడవదు. అలాగే బ్రహ్మగారు అజ్ఞాన విషయకమైనటువంటి కర్మకాండ యందు బ్రాహ్మణత్వాన్ని తానే స్వయంగా పొందాడు అన్నాడు. అగ్నిలో ప్రవేశించి తరువాత క్షత్రత్వాన్ని తానే పొందాడు, తానే వైశ్యత్వాన్ని పొందాడు, తానే శూద్రత్వాన్ని పొందాడు. ఆయా దేవతా రూపాలుగా చెప్పాడు. క్షత్రియులు అన్నప్పుడు లోకపాలకుల్ని చెప్పాడు, వైశ్యులు అన్నప్పుడు గణాల్ని చెప్పాడు, శూద్రులు అన్నప్పుడు పూషుడు అనబడేటువంటి అధిష్టానం కలిగినటువంటి భూమి అని చెప్పాడు. ఇవన్నీ తానే అయ్యాడు. అయితే ఇక్కడ ఒక ఇబ్బంది ఉన్నాడు. ఏమిటండి, అన్నీ ఆయన అయినప్పుడు వేరువేరేగా పేర్లు ఎందుకండి, ఒక పేరుతోనే జరపవచ్చును కదా అంటే అలా కుదరదు. ప్రభుత్వం ఒకటే, ముఖ్య కార్యదర్శి ఒకటే, కానీ కిందన విభాగాలు ఉన్నాయి. పంచాయతీరాజ్ పంచాయతీరాజే, విద్య విద్యే, సంక్షేమం సంక్షేమమే, ఆరోగ్యం ఆరోగ్యమే, మరొకటి మరొకటి. ఎందుకోసం విభాగం, ఎందుకు విభాగాలండి అంటే అన్నిటినీ కలిపి ఏకీకృతంగా పనిచేసేటప్పుడు ఏది చేస్తున్నామో ఏది చేయలేదో తెలియదు, అందుకోసం విభాగం చేశారు. అలాగే ఇక్కడ కూడా ఇదిగో వీళ్ళు పోషణ బాధ్యత చూడాలి, వీళ్ళు ధనం బాధ్యత చూడాలి, వీళ్ళు యజ్ఞ రక్షణం బాధ్యత చూడాలి, వీళ్ళు యజ్ఞ నిర్వహణం బాధ్యత చూడాలి అని 4 భాగాలను అప్పచెప్పారు. అందులో బ్రహ్మే అన్ని రూపాల్లోని ఉన్నాడు అని చెప్తున్నాం. తతేతత్ ఆ ఈ బ్రహ్మ క్షద్రిట్ శూద్ర అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనేటువంటి వాళ్ళని సృజించి, ఎత్తత్ ఏ బ్రహ్మ చాతుర్వర్ణ్యాన్ని సృష్టి చేశాడో ఆ బ్రహ్మ తత్ అగ్నినా ఏవా ఆ అగ్ని రూపంతోనే దేవేషు దేవతలందు బ్రహ్మ అభవతు బ్రాహ్మణ జాతిగా చెప్పబడ్డాడు. అగ్ని అధిష్టానంగా కలిగిన దేవత. అందుగురించే మనుస్మృతిలో గురురగ్నిర్ద్విజాతీనాం అన్నారు. బ్రాహ్మణులకి గురువు ఎవరండి అని అంటే అగ్ని అన్నారు. అయితే ఉపనిషత్తుల్లో బ్రాహ్మణుల గురువు సోముడు చంద్రుడు అన్నారు. ఈ రెండింటికి భిన్నత్వం ఏమిటన్నటువంటిది కూడా మనం చెప్పుకుందాం. ఇప్పుడు అగ్ని అనేటువంటి వాడు అభిమాని దేవత. అభిమాని దేవతగా కలిగినటువంటి బ్రాహ్మణత్వాన్ని పొందాడు.
బ్రహ్మణ ఆ బ్రాహ్మణ స్వరూపంతో మనుష్యేషు మనుష్యులలో బ్రహ్మ అభవతు మళ్ళీ బ్రాహ్మణత్వాన్ని బ్రహ్మ పొందాడు. ఎందుకయ్యా భూమి మీదకి వచ్చిన తర్వాతను అందరూ అగ్నిహోత్రాన్ని ఆరాధన చెయ్యలేరు. అగ్నిని గురురగ్నిర్ ద్విజాతీనాం, ద్విజాతులు అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు అని చెప్పారు. వాళ్ళ ముగ్గురికి గురువు అగ్నిహోత్రుడు అని చెప్పాడు. మళ్ళీ రెండో వాక్యంలోని వర్ణానాం బ్రాహ్మణో గురువు అని చెప్పాడు. వాస్తవంగా మిగిలిపోయిన వర్ణం ఒక్కటే, ఏదది శూద్రులు. వాళ్ళకే బ్రాహ్మణుడు గురువు అనొచ్చును కదా, అలా అనలేదు. వర్ణానాం అన్నాడు బహువచనం. అంటే క్షత్రియులకు వైశ్యులకు శూద్రులకు కూడా బ్రాహ్మణుడు గురువు అన్నాడు. ఎందుకు? కర్మకాండ నడిపించేటప్పుడు మంత్రాల్ని వినియోగం చేస్తూ ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు. ఆ మంత్ర వినియోగం అంతా కూడా అతని ముఖ్యంగానే జరుగుతున్నది కాబట్టి మదర్థం భవంతః కుర్వంతు వృతోస్మి కరిష్యామి యథా జ్ఞానతః అంటారు. నా కోసం మీరు ఈ పని చెయ్యండి అయ్యా, నాకు తెలిసినంత వరకు చేస్తాను. ఒక ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ గారు నాకు ఆపరేషన్ చేయండి అంటారు. నేనే కోసుకుంటాను, కత్తివ్వండి సార్, నా కడుపు నేను కోసుకుంటాను అనం కదా. ఆయన అయ్యా నా కోసం, నాకు ఆరోగ్యం కోసం మీరు చెయ్యండి అంటే ఆయన చేస్తాడు. అలాగే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చెయ్యాలి. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణుడు అగ్ని అధిష్టానంగా కలిగినటువంటి వాడిగా ముందై ఆ బ్రాహ్మణుడు ఇతర వర్ణముల యందు ప్రకాశించాడు అన్నాడు. అయితే ఎలాగా? ఇతర వర్ణాలన్నీ కూడా బ్రహ్మ వికారాంతరం పొందడం చేత ఏర్పడ్డాయి. డైరెక్ట్ గా బ్రహ్మగారి యొక్క రూపం బ్రాహ్మణులు అగ్నిహోత్రం రూపంలో చెప్పబడితే మిగతా వాళ్ళందరూ మార్పు వల్ల బ్రహ్మరూపం అయ్యారు అన్నారు. ఏమిటా మార్పు అండి? అసలు రూపం ఉన్నటువంటివి 3 భూతాల్లో, రూపం లేనటువంటివి 2. ఆకాశము వాయువు అన్నటువంటి వాటికి రూపం లేదు. అగ్నికి జలాలకి భూమికి 3ంటికి రూపం ఉన్నది. అగ్ని అనేటువంటిది ముందు రూపంతో ఏర్పడేటువంటిది. అగ్ని నుండి అగ్నేరాపహ అధ్యాం పృథివీ, అగ్ని నుండి నీళ్లు వచ్చాయి, దాని రూపం వచ్చింది. నీళ్ల నుండి భూమి వచ్చింది, దాని రూపం వచ్చింది. చెట్టు కట్టింది, ఏర్పడ్డాది అని ఇంతకు ముందు చెప్పాం. అంటే ఇప్పుడు ఏమిటనమాట? రూపం ఉన్నటువంటి వాటిలో మొదటిది అగ్ని. బ్రహ్మ ఆ రూపంతో ముందు అర్క రూపంతో ప్రకాశించాడు కాబట్టి దానికి బ్రహ్మ అన్నటువంటి పేరు వచ్చింది. ఆయన మరో రూపాన్ని దాల్చాడు, ఆ రూపం ఏమిటి? క్షత్రియులు. ఆయన మరో రూపాన్ని దాల్చాడు, అదేమిటి? వైశ్యులు. మరో రూపాన్ని దాల్చాడు, అదేమిటి? భూమి. అంటే వికారాంతరాల్ని చెంది ఆయన మరో వికారాన్ని పొందినప్పుడు, తేజస్సు మార్పుల్ని పొందినప్పుడు ఇంకో పేరుతో పిలువబడుతుంది. అయితే ఇవన్నీ కూడా వికార జాతాలు. అదేవిధంగా అగ్నిస్వరూపమైనటువంటి బ్రహ్మ నుండి క్షత్రియులు వైశ్యులు శౌద్రం అనేటువంటి వికారము ఏర్పడ్డాది. మన లోకల్లో బంగారం ఉంది, మన దగ్గర బిస్కెట్ ఉన్నది. ఆ బిస్కెట్ మెడలో వేసుకోలేము, చేతికి పెట్టుకోలేము, వేళ్ళకి పెట్టుకోలేము. ఆ బంగారాన్ని పట్టుకో వెళ్ళి దాన్ని తయారు చేసిన వాడికి ఇస్తే వాడు దాన్ని అగ్నిలో కాల్చి రూపాలని మారుస్తాడు. గాజులు కావాలంటే గాజులు చేస్తాడు, మెళ్ళకు కావాలంటే మెళ్ళకు చేస్తాడు, వేలుకు కావాలంటే వేలుకు చేస్తాడు. దేంట్లో వాడు కాలుస్తున్నాడు? అది రూపాంతరం పొందడానికి అగ్నిలో. అలాగే మొట్టమొదట బ్రహ్మ అగ్ని రూపంగా బ్రాహ్మణత్వాన్ని పొందాడు. అదే అగ్ని రూపంతో ఇతర రూపాలని కూడా ఆయా రూపాలని పొందాడు. అలాగే తపకర్మల చేతను ఈ వికారాలు బ్రహ్మకి ఏర్పడ్డాయి. బ్రహ్మ ఇంద్రాది దేవతల్లో ప్రకాశించి క్షత్రియ రూపంగా, గణదేవతల్లో ప్రకాశించి వైశ్య రూపంగా, పూషుల్లో ప్రకాశించి పృథ్వీ దీంట్లో తత్వంలో శూద్రంగా ఏర్పడ్డాడు అన్నాం. అయితే అగ్నౌ ఏవ, అగ్నిలోనే లోకం జనులు కర్మలు చేసి దేవేషు దేవతల యందు కర్మఫలాన్ని కోరుతున్నారు. మనం ఏదైనా ఏ దైవమైనా మనం అనుగ్రహించాలంటే అగ్నిహోత్రంలో హోమం చేస్తున్నాం.
అగ్నయే స్వాహ అగ్నయ ఇదన్న మమ, ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదన్న మమ. అలా ప్రతి దేవతల గురించి అంటాం. వరుణాయ స్వాహ వరుణయే ఇదన్న మమ, వరుణాయ ఇదన్న మమ అంటే ఆ ఇదన్న మమ అన్నటువంటి దాన్ని త్యాగం అంటారు. ప్రతి దేవతల్ని గురించి అగ్నిలోనే వేయాలి. వరుణాయ స్వాహ నీళ్లలో వేయడానికి, ఇంద్రాయ స్వాహ తూర్పు దిక్కు వైపు చల్లడానికి అవదు. అన్ని ఆహుతులు అగ్నిలోనే వేయాలి. అగ్నిలోనే హోమాన్ని చేసి అందరి దేవతల యొక్క అనుగ్రహాన్ని మనుష్యులు పొందుతున్నారు. అయితే అదే అవికార బ్రహ్మ అగ్ని, దాంట్లో ఇంద్రాది దేవతల్ని కూర్చి చేసి ఫలాన్ని మనం పొందుతున్నాం. మనుష్యేషు భూలోకంలోకి వచ్చాం. మనుష్యుల్లో ఫలాన్ని ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే, కర్మఫలం కావాలి అంటే అగ్ని ఆది కర్మలు అవసరం లేదు. మరేం చెయ్యాలయ్యా? బ్రాహ్మణే, బ్రాహ్మణత్వము అనేటటువంటి స్వరూపాన్ని పొందితే పురుషార్థ ప్రాప్తి జరుగుతుంది. బ్రాహ్మణత్వం అనేటువంటిది ఎలా లభిస్తుందండి అంటే, దేవతల అధీనంగా మనం ఫలం కోరితే అగ్నిలో చేయాలి. బ్రాహ్మణుడు జపం మాత్రం చేత సిద్ధిని పొందుతాడు. సర్వజీవులకి అభయం ఇవ్వగలిగినటువంటి సర్వసింగ పరిత్యాగినే బ్రాహ్మణుడు అంటారు. మైత్రి లక్షణం వల్ల అంటే ఆ బ్రాహ్మణుడితో ఉండేటువంటి సంబంధం వల్ల మనకి మోక్షం కలుగుతుంది అని వేదం చెప్తున్నది. సర్వకర్మ సన్యాసం అనేటువంటిది ఎలా కలుగుతుంది అని అంటే, ఎవడైతే అభయప్రదానం చేయాలనుకుంటాడో వాడు సమస్తాన్ని విడిచిపెట్టి బ్రాహ్మణత్వాన్ని పొంది అభయప్రదాన్ని ప్రదాత కాగలుగుతాడు. అయితే మనుష్యుల్లో బ్రాహ్మణత్వంతోనే కర్మఫలాన్ని కోరుతున్నారు. మనం ఎప్పుడైనా బృణంతు మాం బ్రాహ్మణ పాదపాంసవ అంటాం. బ్రాహ్మణుల యొక్క పాదముల యందుండేటువంటి ధూళి మమ్మల్ని పవిత్రం చేయాలి అంటున్నాం. అంటే వాడు స్వాధ్యాయం చేయడం చేతను, నిత్యకర్మానుష్ఠానాల చేతను, తపస్సు చేతను వాడు చాలా విశిష్టుడైనటువంటి వాడైతే వాడి దగ్గర ఉన్నటువంటి శక్తి ద్వారా మనం కూడా ఆ శక్తిని పొందాలి అని ప్రయత్నం చేస్తున్నాం. కర్మ చేసేటువంటి బ్రాహ్మణుడు, కర్మకు అధిష్టానమైనటువంటి అగ్ని, ఇద్దరూ కూడా హిరణ్యగర్భ ప్రజాపతి రూపమైనటువంటి బ్రహ్మలవటం చేత అందరూ కూడా బ్రాహ్మణుని యందు కర్మ చేస్తారు. ఇక్కడ లోకం అగ్ని యందు బ్రాహ్మణుని యందు పరమాత్మలోక ఫలప్రాప్తి కోరతారు అని చెప్పారు. అది సత్యం కాదు. అంటే కొంతమంది ఏమిటంటారంటే, అగ్నిలో మనం చేసినటువంటి కర్మల చేత బ్రాహ్మణుడిని మనం ఆశ్రయించడం చేత మనకి పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది, ఇది కుదరదయ్యా అంటాడు. ఇది ఎందుకంటే అజ్ఞానులకి సంబంధించినటువంటి కర్మకాండనే ఇక్కడ మేము చెప్తున్నాం. అజ్ఞాని కర్మయోగ్యతను చెప్పేటువంటి సందర్భంలోనే ఈ వర్ణ విభాగం అనేటువంటి దాన్ని చెప్తున్నాం. ఇతరత్ర ఈ వర్ణ విభాగం అనేటువంటిది అవసరం కాదు. అయితే పరమాత్మ విషయం వేరు. ఇక్కడ అగ్నిని ఆశ్రయించి చేసినటువంటి కర్మలు ఆత్మలోకం కంటే భిన్నమైనటువంటివి అని రాబోయే మంత్రంలో స్వం అనేటువంటి ప్రయోగం మనకి చెప్తుంది. రాబోయే మంత్రంలో స్వం అన్నటువంటిది ఒకటి ఉన్నది. ఆత్మానం అన్నటువంటి చోట స్వం అన్నాడు. అంటే తన లోకము, తన అంటే ఆత్మలోకము. ఆ లోకాన్ని పొందేటువంటి వాడు మోక్షాన్ని పొందుతున్నాడు. కాబట్టి ఇక్కడ చెప్పేటువంటిది మాత్రం అజ్ఞాని పొందేటువంటి లోకాలనే చెప్పాలి తప్పిస్తే ఇక్కడ జ్ఞాన విషయం కాదు. ఈ చాతుర్వర్ణ్యం అనేటువంటిది కూడా అజ్ఞాన విషయమే కానీ జ్ఞానుల యొక్క విషయం కాదు. ఇక్కడ లోకం అంటే అనాత్మలోకం, స్వర్గం అనుకోండి, పాతాళం అనుకోండి, అవి. దాని నుండి నివృత్తి పొందినటువంటి వ్యక్తి ఆత్మలోకానికి వెళ్తాడు. అజ్ఞాని చేసే కర్మల ఫలం కొంతకాలం తర్వాత నశిస్తుంది. కాబట్టి ఇదంతా అజ్ఞాన ప్రకరణానికి సంబంధించినటువంటిది. అథయో హవా అస్మాల్లోకాత్ స్వం లోకం అదృష్ట్వా ప్రైతి సయేనం అవిదితః నభునక్తి యథా వేదో వా అననూక్తః అన్యద్వా కర్మ కృతం. అంటే ఇక్కడ
ఏమండి, మీరు ఇందాకలా చెప్పినటువంటి మంత్రంలో లోకము అంటే ఆత్మలోకము, పరమాత్మని పొందడము అని అర్థం చెప్తామన్నారు కొంతమంది. అది తప్పు అని చెప్పడానికి ఇక్కడ ఆధా అన్న ప్రయోగం చేశాడు. అది తప్పయ్యా అని చెప్పి, యో హవా అస్మాల్లోకాత్, హిరణ్య గర్భ బ్రహ్మ సృష్టించినటువంటి ధర్మం అనేక కర్మ పురుషార్థ సాధనంగా అందరూ ఆచరించవలసింది. ప్రజాపతి అయినటువంటి హిరణ్య గర్భుడు కర్మలు చేసేటువంటి వాళ్ళ కోసం అని చెప్పి ఆయనేమో ఆ కర్మకాండని సృజించాడు. ఆ కర్మ చేతనే జ్ఞానం అక్కర్లేకుండా ఆత్మలోకం పొందొచ్చు అంటే ఆత్మనే పొందాలి అనటానికి కారణమేమిటి అంటే అసలు వేరేగా ఆత్మని పొందాలి అని మరి చెప్పక్కర్లేదు. ఎప్పుడైతే ఆ కర్మకాండ చేస్తే మనకి ఆత్మలోకాలు కలుగుతాయనంటే ఆత్మ కోసం ఉపాసన అనేటువంటిది వేరేగా అవసరమే లేదు కదా. యహా, ఎవడో ఒక వ్యక్తి, హవై అస్మాత్ అంటే నిశ్చయంగా, లోకాత్ ఈ లోకం నుండి, అంటే ఏమిటి ఈ లోకం? జనన మరణ రూపమైనటువంటి శరీరంతో కూడిన లోకం. అజ్ఞానంతో కూడుకున్నటువంటిది, కామ్యకర్మలకి హేతు అవుతులాంటిది. అంటే కోరికలతో కూడుకున్నటువంటి కర్మలకి ఇది హేతు. అగ్నిని ఆశ్రయించేటువంటి కర్మల్లో అభిమానం కలిగినటువంటిది ఇది. బ్రాహ్మణ జాతి మాత్రం చేత కర్మాభిమానం కలిగి ఉండటం వలన ఈ దేహం అంటే ఈ ఉపాధికి నేను బ్రాహ్మణుణ్ణి అనేటువంటి కర్మాభిమానం ఉండడం, ఇవన్నీ కూడా అజ్ఞాన లక్షణాలు. ఆత్మస్వరూపం కాకపోవటం వలన ఈ దేహధారి అయినటువంటి వాడు లోకం నుండి స్వం లోకం, ఆత్మ అనేటువంటి లోకానం, అంటే ఇంతవరకు అజ్ఞానంలో ఉన్నటువంటి లోకాన్ని గురించే మాట్లాడాం. ఇప్పుడు ఎవడైతే అది అజ్ఞానంతో కూడుకున్నటువంటిది అని తెలుసుకొని ఆత్మ అనేటువంటి లోకం కోసం, ఇది నిత్యమైనటువంటిది, ప్రయత్నం చేస్తాడో అదృష్టవా అంటే దాన్ని తెలుసుకోకుండా, దాన్ని చూడడం అంటే తెలుసుకోకుండా, అంటే నేను బ్రహ్మాన్ని అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా ప్రైతి మరణిస్తాడో, అయితే ఎవడైతే ఆత్మజ్ఞానాన్ని పొందకుండా నేను బ్రాహ్మణుణ్ణి, నేను కర్మలు చెయ్యాలి, నేను క్షత్రియుణ్ణి, నేను కర్మలు చెయ్యాలి, ఇలాగ కర్మకాండ మీద అభిమానంతో అజ్ఞానంతో ప్రవర్తించుతూ ఉన్నటువంటి వాడు అది విడిచిపెట్టి తన యొక్క లోకాన్ని, అంటే ఆత్మలోకాన్ని ఏదైతే నిత్యమైనటువంటిదో దాన్ని తెలుసుకోకుండా ప్రైతి చచ్చిపోయినట్టుగైతే సహా వాడు ఏమవుతాడండి అంటే తన లోకమైనటువంటి ఆత్మను అవిదిత, తెలియనటువంటి వాడై, అజ్ఞానం చేత కప్పబడ్డటువంటి వాడై, ఏనం నభునక్తి అంటే ఆత్మలోకాల చేత పోషించబడడు, జ్ఞానం చేత పోషించబడడు. ఇక్కడ యానం అన్నటువంటి దాన్ని సంఖ్యావాచకంగా చెప్పారు. ఏమిటండి అని అంటే ఒక 10 మంది నిలబడ్డారు. ఒరే ఎంతమంది రా అని అనుకున్నారు వాళ్ళు. ఓసారి లెక్కబెట్టు అన్నారు. పరమానందయ్య శిష్యులా లెక్కబెట్టారు. లెక్క పెడుతూ ఉన్నవాడు వాడిని లెక్క పెట్టుకోలేదు. అదేమిట్రా మనం 10 మంది బయలుదేరే 9గురే ఉన్నారేమిట్రా అంటాడు వాడు. వాడిని కలుపుకుంటే 10 అవుతుంది. వాడిని కలుపుకోకుండానే వాడు మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడినప్పుడు ఆ ఇంకెప్పుడు తక్కువే వస్తూ ఉంటుంది. అలాగా ఆ లెక్క పెట్టడంలో తప్పు జరిగినట్టుగా లౌకికమైనటువంటి వాడు, ఎవడైనా అజ్ఞానైనటువంటి వాడు ఆత్మజ్ఞానాన్ని పొందకుండా చనిపోయినట్టుగైతే వాడు ఆత్మచేత రక్షించబడడు, వాడిని ఆత్మ రక్షించదు. ఆత్మపూర్ణమైనప్పటికీ కూడా దాన్ని తెలియనటువంటి వాడు ఆత్మచేత రక్షించబడడు. శోక మోహ భయాదుల్ని పొందుతాడు, ఆత్మకు దూరం అయిపోతాడు. యథా ఏ విధంగా లోకంలో వేద అననూక్త, గురువు దగ్గర అధ్యయనం చేసి వేదం చదువుకొని అది రోజు కూడా అభ్యాసం చెయ్యకపోతే కర్మ ఉపాసనల ఫలాల్ని ఇచ్చి రక్షించదో. ఏమండి, నేను ఎప్పుడో ఒకసారి ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి మంత్రం నేర్చుకున్నానండి. 50 ఏళ్ల తర్వాత
మళ్ళీ ఆ మంత్రం ఉచ్చరిద్దాం అనుకుంటే తప్పులు చేయండి, తప్పులే వస్తాయి. అనభ్యాసం చేతనం, అభ్యాసం లేకపోతే పాడవుతుంది శాస్త్రం. అనభ్యాసే విషం శాస్త్రం, అజీర్ణే భోజనం విషం అంటారు. మన అభ్యాసం సరిగా చేయకపోతే దానివల్ల ఫలితం రాదు. నేను కర్మ చేస్తాను, నేను ఉపాసన చేస్తానంటే అది నిత్యము కూడా గురువు దగ్గర నేర్చుకునేటువంటి దాన్ని మనం అభ్యాసం చేయాలి. అన్యద్వా ఏమండి, అది వేదం విషయంలోనండి. లోకంలో ప్రయత్నం చేయకుండా అవుతుంది కదా, అవదండి. వ్యవసాయం చేయాలనుకున్నాం, దాన్ని మనం విత్తనాలు వేసిన దగ్గర నుంచి మళ్ళీ పంట కోసి ఇంటికి తెచ్చుకునే వరకు కరెక్ట్గా రక్షిస్తేనే మనకి ఫలం వస్తుంది. అకృతం కర్మ, పని చెయ్యనటువంటి వాడికి ఎలాగైతే ఫలితం రాదో, జాగ్రత్తగా పనిచేయనటువంటి వాడికి, అలాగే ఆత్మ పూర్ణమైనప్పటికీ, బ్రహ్మస్వరూపమైనప్పటికీ, నిత్యమైనటువంటిది అయినప్పటికీ జ్ఞానం చేత ప్రకాశించకపోతే అజ్ఞానికి శోక మోహ భయాదులైనటువంటి దోషాలు తప్పవు, ఆత్మ రక్షించదు. ఆత్మజ్ఞానం దానివల్ల వ్యక్తికి రక్షణ అవసరం లేదు. కర్మ కోరిన ఫలాన్ని ఇస్తుంది కాబట్టి కామ్యకర్మలు అధికంగా చేస్తే వ్యక్తికి ఆ కర్మల వల్లనే నాశనం లేనటువంటి అనంతమైనటువంటి రక్షణ కలుగుతుంది అని కొంతమంది అంటారు. అంటే ఆత్మజ్ఞానం అన్నటువంటి వస్తువే అక్కర్లేదయ్యా, ఎందుకంటే దీనికి ఒక సౌకర్యం ఉన్నది. మనం చేస్తున్న కర్మల్నే 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చేస్తే ఫలితం వచ్చేస్తుందండి. మనకేం కావాలంటే అది జరిగిపోతుందండి. అది తప్పయ్యా. ఎందుకోసం అండి? కర్మ చేత లభించేటువంటి లోకాలు వెంటనే నశించిపోతాయి, అవి ఉండవు అని వేదం వివరిస్తున్నదయ్యా. ఇది హవా అస్యనేవం అప్యనేవం విన్మహ పుణ్యం కర్మ కరోతి తద్ధాస్య అంతతః క్షీయత ఏవ. యది హవా అప్యనేవం విత్ మహత్పుణ్యం కర్మ కరోతి తత్ హ అస్య అంతతః క్షీయత ఏవ అన్నాడు. అంటే ఏమిటండి అంటే, యద్ ఇహ వై అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు సంసారంలో నిశ్చయంగా ఆశ్చర్యకరమైనటువంటి శక్తి కలిగినటువంటి మహాత్ములు కొంతమంది ఉంటారు. పిల్లలు పుట్టిస్తాం, లేకపోతే ఉద్యోగాలు మీకు వచ్చేటట్టుగా చేస్తాం, మీకు రోగాలు పోయేటట్టుగా చేస్తాం, ఏదో విభూతి ఇస్తాం, మంత్రం చేస్తాం, లేకపోతే అచ్చేస్తాం, ఇచ్చేస్తాం. నేను కానీ హోమం చేసినట్టుగా అయితే పీడా పిశాచం అన్నీ పోతాయని చెప్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర అద్భుతమైనటువంటి కర్మలు ఉన్నాయి. ఆ కర్మల్ని మేము చేసినట్టుగా అయితే ఏదైనా జరుగుతుంది అన్నటువంటి మహాత్ములు కొంతమంది లోకంలో ఉంటారు. అయినప్పటికీ కూడా అనేవం వితు అజ్ఞాన అంటే ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు, అంటే ఏవం నా విత్ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోలేనటువంటి వాడు, ఆత్మలోకం తెలియనటువంటి వాడు, మహత్ పుణ్యం కర్మ, గొప్ప పుణ్యం వచ్చేటువంటి అశ్వమేధాది యాగాలు చేసినప్పటికీ కూడా, కరోతి చేస్తూ ఉన్నప్పటికీ కూడా, తత్కర్మ ఆ ఆత్మజ్ఞానం లేని వాడు చేసేటువంటి గొప్ప పుణ్యకర్మలు హ అస్య ఆ అజ్ఞాని కోరికల వలన పుట్టినటువంటివి కాబట్టి కలలో పొందబడ్డటువంటి గొప్ప ఐశ్వర్యంలాగా, ఏదో ఈ రాత్రి నేను ప్రధానమంత్రిని అయ్యాను అని కల వచ్చింది, తెల్లారు లేచి ప్రధానమంత్రిని అని అనుకుంటే ఎలాగవుతుంది? అలాగా అజ్ఞాని అయినటువంటి వాడు ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు కాబట్టి వాడి కోరికల్లో పుట్టినటువంటివి గొప్ప గొప్ప కర్మలు చేయబడ్డటువంటివి అంతతః ఫలాన్ని ఇచ్చేటువంటి సమయంలో చిట్ట చివరిని క్షీయత ఏవా నశిస్తాయి. మన దగ్గర ఎంత డబ్బులు ఉంటే బ్యాంకులో వాడు అంత విత్డ్రాయల్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఏదో లిమిట్ ఉంటుంది, 1000 2000 ఉండాలి, మిగతా తీయొచ్చని. మనం ఎక్కువ రాస్తే చెక్కు చాలదు. ఎందుకోసం? అయిపోయింది అక్కడికి ఆ కర్మ. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఎంత గొప్ప కర్మ చేసినటువంటి వాడైనా, ఎంత మహానుభావుడైనటువంటి వాడైనా అజ్ఞాని అయినట్టుగైతే
వాడి కర్మ నశించిపోతుంది. దానివల్ల వాడికి ఆత్మలోకాలు రావు. అందువలన అవిద్య వలన కలిగినటువంటి కోరికలు చంచలములు అనిత్యమైనటువంటివి. అందువలన పుణ్యకర్మల ఫలం కూడా అనంతం అనడం కుదరదు. పుణ్యకర్మల వలన అనంత ఫలం రాదు. ఆత్మానమేవ లోకముపాసీతాం సయ ఆత్మానమేవ లోకముపాస్తే సహాస్య కర్మ క్షీయతే అస్మాద్ధ్రియేవ ఆత్మనో యద్యత్ కామయతే తత్తత్ సృజతే. ఆత్మానం అంటే తనదే అయినటువంటి అంటే స్వలోకం. ఆత్మశబ్దం ఇక్కడ స్వలోకం అన్నటువంటి అర్థాన్ని చెప్తుంది. లోకం ఏవా అంటే స్వలోకాన్నే ఉపాసీత, ఉపాసించండి. ఆత్మానమైన తనలో తన లోకాన్ని ఉపాసిస్తే ఏమిటి ప్రయోజనం అయ్యా అంటే, ఆత్మానం అంటున్నావు కదా, ఆత్మకే సంబంధించిన లోకాన్ని ఉపాసిస్తే ఏమిటి ప్రయోజనం? అస్య కర్మ, అతని యొక్క కర్మ నక్షీయతే హి, నశించదయ్యా. అతని కర్మ నశించడం అన్నటువంటి పదం ఉండదు. అయితే ఆత్మ నిష్కర్మ వస్తువు కాబట్టి, కర్మ సంబంధం జ్ఞానికి లేదు కాబట్టి, ఆత్మ అనేటువంటి లోకాన్ని కోరుకున్నటువంటి వాడికి కోరికలే లేవు కాబట్టి, కర్మలే లేవు కాబట్టి అవి నశించడం అన్నటువంటి పదమే లేదు. అజ్ఞానికి కర్మక్షయ లక్షణమైనటువంటి సంసార దుఃఖం ఉన్నది. ఉత్తమ కర్మల వలన ఉత్తమ జన్మలు వస్తాయి, అధమ కర్మల వలన అధమ జన్మలు వస్తాయి. కర్మకి వృద్ధిక్షయాలు, చావు పుట్టుకలు ఉంటాయి. జనకుడు శుకుడితో అన్నటువంటి వాక్యాన్ని భారతంలో చెప్తారు. మిథిలాయాం ప్రదీప్తాయా నమేదహతి కించన. మిథిలా నగరం కాలిపోతూ ఉంటే నాకేమీ అనిపించలేదయ్యా అంటాడు. అంటే నిష్కామంగా ఉండేటువంటి వాడికి ఏ కర్మ మీద ఆసక్తి ఉండదు కదా, బట్టి అది నైష్కర్మ్యం. మరికొందరు అంటారు ఇది కాదయ్యా, ఆత్మ అనేటువంటి లోకం ఉపాసించేటువంటి జ్ఞానికి కర్మ నశించదంటారు. లోక శబ్దానికి ఉపాసన కర్మ కలిపి చేస్తే వచ్చే ఫలం అని అర్థం చెప్తే బాగుంటుందయ్యా అన్నారు. ఉపాసనా కర్మ రెండూ కలిపి చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉన్నాదో అదే లోకం అందాం. అప్పుడు ఆ లోకాలు రెండు రకాలు. కార్యబ్రహ్మరూపమైనటువంటి హిరణ్య గర్భుణ్ణి ఆశ్రయించినటువంటి లోకం, దీన్ని ఉపాసనతో కూడినటువంటి కర్మతో సంపాదించవచ్చు. ఇది నానా రూపాత్మకమైనటువంటిది, వేరువేరుగా ఉండేటువంటిది. దీన్ని ఉపాసించినటువంటి వాడి కర్మ నశిస్తుంది. అంటే ఇది కారణబ్రహ్మ, కార్యబ్రహ్మని మనం ఉపాసిస్తున్నాం కాబట్టి ఇది నశించేటటువంటిదయ్యా. అంటే ఈశావాస్యోపనిషత్తులో వినాశేన మృత్యుం తీర్త్వా అంటే కార్యబ్రహ్మని ఉపాసించినట్టుగైతే అజ్ఞానాన్ని దాటుతాము అన్నాడు. అసంభూత్య అమృతమస్తుతే అంటే అవ్యాకృతమైనటువంటి బ్రహ్మని ఉపాసించాలి అని చెప్పాడు. దాన్నే ఇక్కడ తీసుకో. కొంతమంది ఏమిటంటారంటే, మొదట ఒక అర్థం చెప్దామయ్యా, రెండోది మరో అర్థం చెప్దాం. ఇక్కడ లోకాన్ని రెండు రకాలు చేశాం కదా, అజ్ఞానంతో కూడుకున్నటువంటిది కార్యబ్రహ్మ ఉపాసనా కర్మ, అది నశించేది. రెండోది జ్ఞానం, మొదటి దానికన్నా భిన్నంగా ఉన్నటువంటి ఉపాసనా కర్మల యొక్క ఫలం ఆ లోకాన్ని అవ్యాకృతంగా కారణ బ్రహ్మరూపంగా ఎవడు ఉపాసిస్తాడో, అనంత కర్మ ఫలరూపంగా ఉపాసించేవాడు అతడి కర్మల ఫలం ఎప్పుడూ క్షయం కాదయ్యా అన్నాడు. అంటే ఎవడైతే అవ్యాకృత బ్రహ్మాన్ని భావిస్తూ నానారూపాత్మకం కాకుండా, నామరూపాత్మకం కాకుండా నిర్గుణమైనటువంటి దాన్ని కర్మ చేత ఉపాసన చేత పొందుతున్నాడో వాడికి కలిగేటువంటి లోకాలు క్షీణించవు అన్నాడు. అంటే ఈ రెండు కల్పనలండి. వాస్తవంగా ఈ రెండు శృతి చెప్పడం లేదు, వేదం చెప్పడం లేదు, ఉపనిషత్తులో ప్రామాణ్యం దీనికి లేదు. ఇక్కడ పరమాత్మ విషయం మనం చర్చిస్తున్నాం. స్వలోక శబ్దం పరమాత్మని చెప్తుంది. పరమాత్మని చెప్తూ ఉన్నటువంటి స్వలోక శబ్దానికి బదులుగా ఆత్మ శబ్దాన్ని వాడేరు అన్నాం. అది పరమాత్మనే చెప్తుంది. ఇక్కడ ఫల విషయమైనటువంటి లోకాల కల్పన అనవసరం. అసలు ఫలాన్ని గురించి
లోకాలని గురించి ఇక్కడ మాట్లాడే లేదు. స్వలోక శబ్దం అంటే ఆత్మ అని ఎందుకు చెప్తున్నామంటే రాబోయేటటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధించేటువంటి ప్రకరణంలో శృతి ఆత్మను లోకంగా చెప్తున్నారు కాబట్టి, రాబోయేటువంటి ప్రకరణంలో ఈ ఉపనిషత్తు ఆత్మని లోకంగా చెప్తున్నారు కాబట్టి మేము ఇక్కడ లోకం అని చెప్పాం. కిం ప్రజయా కరిష్యామో ఏషాన్నోయమాత్మ నోయం లోకః. మేము ఈ ఆత్మ అనేటువంటి లోకాన్ని పొందేమయ్యా, మాకు సంతానంతో అవసరం లేదు, మాకు నోయమాత్మ నోయం లోకః, మాకు సంతానం అనేటువంటి దాంతో పని లేదయ్యా అని అర్థం. మాకు ఆత్మే లోకం కాబట్టి మాకు ఇంకో దాంతో ఏ ప్రయోజనము లేదు అని ఇదే ఉపనిషత్తులో మరో ప్రకరణంలో చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ పుత్రుడు అంటే ఇహలోకమని, కర్మ అంటే పితృలోకమని, మాకు ఈ రెండు లోకాలతోని పని లేదని, అపర విద్య అంటే సగుణోపాసన ద్వారా కలిగేటువంటి ఫలితమని. కాబట్టి ఆత్మ గొప్పది, వీటికన్నా ఆత్మ గొప్పది కాబట్టి మేము ఆత్మ అనే దాన్ని పొందేం కాబట్టి వీటితో మాకు పని లేదయ్యా అన్నారు. నహాస్య కేచన కర్మణ లోకోయమీయత ఏషోస్య పరమోలోకః అనేటువంటి కౌశీతక బ్రాహ్మణంలో ఉన్నటువంటి వాక్యం ప్రకారం ఆత్మజ్ఞాని లోకం ఏ కర్మ చేత నశించదు. ఇదంతా ఆత్మలోకాన్నే చెప్తున్నది కాబట్టి స్వంలోకం ఆత్మలోకం అని చెప్పుకోవటమే తగినటువంటి అర్థము అని వారు అంటున్నారు. పూర్వపక్షులు అంటారు ఆత్మ నుండే కోరికలు అనేటువంటివి పొందుతాడు అనటం కుదరదు. స్వలోకం పరమాత్మ అయితే దాన్ని ఉపాసిస్తే ఆత్మస్వరూపుడే అవుతాడు కానీ కోరికలు పొందలేడు కదా. ఈ మంత్రంలోనే యద్యత్ కామయతే తత్తత్ సృజతే అనే వాక్యం ఉంది కదా. ఏది కోరితే ఏది మనం కోరుకుంటే దాన్ని అలా ఇస్తుంది అని అంటే అసలు ఆత్మజ్ఞానికి కోరిక ఉండదు, ఫలము ఉండదు. ఇక్కడ కోరిక ఫలాన్ని చెప్తున్నారు కాబట్టి మీరు చెప్పినటువంటి స్వలోకము అన్న అర్థం కుదరదు అన్నారు. అంటే భగవత్పాదులు వారు అంటున్నారు ఈ ఫలవాక్యానికి ఆత్మలోకం ఉపాసన గూర్చి చెప్పటమే భావం. ఇక్కడ ఏమిటి చెప్పాడు ఆఖరిని ఫలితం? యద్యత్ కామయతే తత్తత్ సృజతే, దేన్ని కోరుకుంటే దాన్ని పుట్టిస్తుంది. అది ఆత్మలోకం చేసే పనే కానీ బయట అజ్ఞాన విషయం కాదండి. తన స్వరూపమైనటువంటి ఆత్మలోకం నుండి అన్నీ లభిస్తాయి. వాడికి ఏం అక్కర్లేదు కాబట్టి వాడు ఏది కోరడు, వాడికి అన్నీ లభించిన వాడే. వాడు ఆత్మకాముడు, ఆప్తకాముడు. ఆత్మజ్ఞానికి కోరికలు ఉండవు. అతడికి ఆత్మే ప్రాణం, ఆత్మే ఆశ అని ఛాందోగ్యం ఆత్మతః ప్రాణం ఆత్మతః ఆశ అని చెప్పింది. కాబట్టి జ్ఞాని ఆత్మ కంటే మరిదేన్ని కోరుకోడు కాబట్టి తస్మాత్ సర్వమభవత్ అని ఇంతకు ముందు మనం ఒక మంత్రంలో అర్థం చెప్పుకున్నట్టుగానే ఇక్కడ కూడా ఆత్మజ్ఞానికి సర్వాత్మభావాన్నే చెప్పాలి. సాధకుడు పరమాత్మలోనే లీనమవుతాడు కాబట్టి ఈ ఆత్మ నుండే అస్మాధ్యేవాత్మనః అని లోకం అనేటువంటి అర్థం ఆత్మశబ్దానికి చెప్పటమే సరైనటువంటిది. ఆత్మ అనే లోకమే అని చెప్పాలి తప్పిస్తే శృతిని మనం అవ్యాకృత కారణ బ్రహ్మల విశేషాలను జోడించి చెప్పేదాన్నిగా చెప్పకూడదు. ఊహాజనితమైనటువంటి లోకాన్ని కల్పించి పరమాత్మ లోకం నుండి సగుణ బ్రహ్మలోకం నుండి వేరు చేసి అదోటి వేరేగా ఉన్నది అని మనం చెప్పకూడదు. కానీ వేదం కూడా అలా చెప్పలేదు. ఇక్కడ స్వం అంటే ఆత్మ అనే అర్థం. సగుణ నిర్గుణాల మధ్యని మరో అవస్థని మనం కల్పించడం కుదరదు. కాబట్టి స్వలోకము అంటే ఆత్మలోకము, అదే కోరవలసినది అని ఇక్కడ చెప్పబడ్డాది. స్వస్తి.